హాయ్ అండి. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ క్లాస్లో మనం జింబీ ఇన్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ టాపిక్ గురించి చూద్దాం. సో ఈ క్లాస్లో మనము బేసిక్స్ ఆఫ్ జింబీ, ప్రోటోకాల్ స్టాక్ ఆఫ్ జింబీ అండ్ టోపాలజీస్ యూజ్డ్ ఇన్ జింబీ, అంటే ఎలాంటి టోపాలజీస్ మనము ఈ జింబీలో యూజ్ చేస్తాం అనేది తెలుసుకుందాం. అలాగే జింబీ డివైజెస్ గురించి అండ్ అలాగే ఈ జింబీని యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి, సో ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం ఈ క్లాస్లో కవర్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటి బేసిక్స్ ఆఫ్ జింబీ. సో జింబీ అనేది జింబీ అలియన్స్ డెవలప్ చేయడం అనేది జరిగింది. జింబీ అనేది 6LoWPAN కాంపిటీటర్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే వీ నీడ్ టు నో ఐఓటీ నెట్వర్క్లో లో పవర్ పర్సనల్ ఏరియా నెట్వర్క్ని యూజ్ చేస్తాం. సో 6LoWPANని యూజ్ చేసి అలాంటి ఐఓటీ నెట్వర్క్ని క్రియేట్ చేస్తున్నాం. యాజ్ వెల్ యాజ్ అలానే జింబీని యూజ్ చేసి కూడా మనం లో పవర్ పర్సనల్ ఏరియా నెట్వర్క్ని క్రియేట్ చేస్తున్నాం. సో అందుకే జింబీ ఈజ్ ఏ కాంపిటీటర్ ఆఫ్ 6LoWPAN అని చెప్తున్నాం. సో అదే ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూడండి, జింబీ ఈజ్ డెవలప్డ్ బై జింబీ అలియన్స్ అండ్ జింబీ ఈజ్ ఎ కాంపిటీటర్ ఆఫ్ 6LoWPAN అని చెప్తున్నాం. నెక్స్ట్ ఏంటి, జింబీ యూజెస్ IEEE 802.15.48 MAC అండ్ ఫిజికల్ లేయర్ అని చెప్తున్నాం. సో జింబీ అనేది IEEE 802.15.4 స్టాండర్డ్స్ ప్రోటోకాల్ని యూజ్ చేసుకుంటుంది. ఈ ప్రోటోకాల్ అనేది ఫిజికల్ లేయర్ అండ్ MAC అంటే డేటా లింక్ లేయర్లో ఉంటుంది. MAC అంటే మీడియా యాక్సెస్ కంట్రోలర్ నియర్ వర్క్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ జింబీ అనేది IEEEని ఫిజికల్ లేయర్లో అలాగే డేటా లింక్ లేయర్లో యూజ్ చేసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పాయింట్, జింబీ ఈజ్ ఏ డిజైన్డ్ ఫర్ లో కాస్ట్ అండ్ లో పవర్ వైర్లెస్ IoT నెట్వర్క్స్ అంటున్నాం. సో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో లో కాస్ట్ అండ్ లో పవర్ వైర్లెస్ IoT నెట్వర్క్స్ని డెవలప్ చేయడానికి దాని పర్పస్ మనము ఈ జింబీని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. లో కాస్ట్ అప్లికేషన్స్ అలాగే లో పవర్ వైర్లెస్ నెట్వర్క్ పర్పస్ మనము ఈ జింబీని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి జింబీ ఈజ్ యూజ్డ్ ఇన్ లో డేటా రేట్ అప్లికేషన్స్ దట్ రిక్వైర్స్ లాంగ్ బ్యాటరీ లైఫ్ అండ్ సెక్యూర్ నెట్వర్కింగ్ అంటున్నాం. జింబీ అనేది లో డేటా రేట్ని కలిగి ఉంటుంది. జింబీ నెట్వర్క్లో హైయెస్ట్ డేటా రేట్ వచ్చేసి 250 kbps అండ్ లో పవర్ కన్జప్షన్ అనేది మనకి ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఆబ్వియస్లీ లాంగర్ బ్యాటరీ లైఫ్ అనేది ఉంటుంది. అలాగే సెక్యూర్ నెట్వర్క్ని మనకి ఈ జింబీ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి ఫోర్త్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి జింబీ ఈజ్ ఏ సింప్లర్ అండ్ లెస్ ఎక్స్పెన్సివ్ దెన్ అదర్ WPANS సర్చ్ యాజ్ ఎ బ్లూటూత్ అండ్ వైఫై అని చెప్తున్నాం. జింబీతో వైర్లెస్ పర్సనల్ ఏరియా నెట్వర్క్ని ఫామ్ చేసినప్పుడు మనకి లెస్ ఎక్స్పెన్సివ్ అనేది ఉంటుంది కంపేర్ టు లైక్ బ్లూటూత్ డివైజెస్ అండ్ వైఫై డివైజెస్ కన్నా కూడా. ఇక్కడ చూడండి, WPAN అంటే ఏంటి, వైర్లెస్ పర్సనల్ ఏరియా నెట్వర్క్ అని చెప్తున్నాం. సో అంటే తక్కువ ఎక్స్పెన్సివ్లో మనకి వర్క్ అనేది అయిపోతుంది, ఒక అప్లికేషన్ అనేది బిల్ట్ అవుతుంది. సో ఇది వచ్చేసి మనకి జింబీ గురించి. సో ఇంకా నెక్స్ట్, జింబీ ఆపరేట్స్ ఎట్ షార్ట్ రేంజ్ అరౌండ్ 10 meters to 20 meters అండ్ యూజింగ్ మెష్ నెట్వర్కింగ్ రేంజ్ కెన్ బి ఎక్స్టెండెడ్ అప్ టు 500 meters అంటున్నాం. సో జింబీ అనేది షార్ట్ రేంజ్ కమ్యూనికేషన్కి సపోర్ట్ చేస్తుంది అరౌండ్ 10 meters to 20 meters వరకు. ఇఫ్ మనకి మెష్ నెట్వర్కింగ్ని యూజ్ చేసి అప్ టు 500 meters వరకు కమ్యూనికేషన్ అనేది ఎక్స్టెండ్ చేయగలుగుతుంది యూజింగ్. ఒకవేళ అంటే మనం ఇక్కడ మెష్ నెట్వర్కింగ్ని యూజ్ చేస్తే అప్ టు 500 meters వరకు మనము రేంజ్ అనేది ఎక్స్టెండ్ చేయొచ్చు. లేదు షార్ట్ రేంజ్ అంటే ఇక్కడ 10 meters to 20 meters మధ్యలో ఇక్కడ షార్ట్ రేంజ్ అనేది ఉంటుంది జింబీకి. సో ఇది వచ్చేసి మనకి 6th పాయింట్. నెక్స్ట్ 7th వన్ వచ్చేసి జింబీ ఆపరేట్స్ ఎట్ 2.4 GHz అన్లైసెన్స్డ్ బ్యాండ్ అంటున్నాం. జింబీ అనేది 2.4 GHz ఫ్రీక్వెన్సీ వద్ద ఆపరేట్ అవుతుంది. సో ఈ ఫ్రీక్వెన్సీని యూజ్ చేసుకోవడానికి లైక్ ఎలాంటి పర్మిషన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎవరైనా యూజర్స్ ఈ ఫ్రీక్వెన్సీని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి జింబీ ఆపరేట్స్ ఎట్ మ్యాక్స్ డేటా రేట్ ఆఫ్ 250 kbps అంటున్నాం. జింబీ అనేది మ్యాక్సిమం 250 kbps డేటా రేట్ వద్ద వర్క్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇవి వచ్చేసి మనకి ఏంటి, బేసిక్స్ ఆఫ్ జింబీ. సో ఇవి మనకి కొన్ని బేసిక్ పాయింట్స్. నెక్స్ట్ ప్రోటోకాల్ స్టాక్ ఆఫ్ జింబీ.
ఆల్రెడీ మనం 6 ప్యాన్లో ప్రోటోకాల్ స్టాక్ గురించి చూసాం. అందులో సేమ్ మనం అందులో డిస్కస్ చేసినట్టుగానే ఇక్కడ కూడా అదే డయాగ్రామ్ ఉంది చూడండి. ఇక్కడ ఫిజికల్ లేయర్ అండ్ డేటా లింక్ లేయర్ ఈ రెండిట్లో కూడా మనము IEEE 802.15.4 అనే ప్రోటోకాల్ అనేది ఉంటుంది. సో ఈ జింబీ అనేది ఫిజికల్ లేయర్ అండ్ డేటా లింక్ లేయర్లో ఈ ప్రోటోకాల్ని యూజ్ చేసుకుంటుంది. డేటా లింక్ లేయర్లో మనకి ఎక్స్ట్రా థింగ్ ఏంటి, MAC మీడియా యాక్సెస్ కంట్రోలర్ అనేది ఉంటుంది. ఇది CSMA CAని యూజ్ చేసుకుంటుంది. సో ఆల్రెడీ మనం CSMA CA గురించి డిస్కస్ చేసాం. అండ్ నెక్స్ట్ నెట్వర్క్ లేయర్ అండ్ అప్లికేషన్ లేయర్ ఉంటుంది. సో ఈ జింపీ అనేది అప్లికేషన్ లేయర్ అండ్ నెట్వర్క్ లేయర్లో ఎలా యూజ్ అవుతుంది అంటే మెయిన్గా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి యూజ్ అవుతుంది. అలాగే డేటా ఎన్క్రిప్ట్ చేస్తుంది. లైక్ 32 బిట్ 64 బిట్ 128 బిట్ యూజ్ చేసి డేటాని ఎన్క్రిప్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ రకంగా మనకి జింపీ నెట్వర్క్ అనేది జింపీ ప్రోటోకాల్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ డేటా లింక్ అండ్ ఫిజికల్ లేయర్లో మనకి IEEE ప్రోటోకాల్ని యూజ్ చేసుకుంటుంది. ఈ అప్లికేషన్ లేయర్ అండ్ నెట్వర్క్ లేయర్ అనేది మెయిన్గా జింబీ అనేది ఎందుకు ప్రొవైడ్ చేస్తుంది అంటే లైక్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడానికి, అలాగే డేటాని ఎన్క్రిప్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇది వచ్చేసి మనకి ప్రోటోకాల్ స్టాక్ ఆఫ్ జింబీ. నెక్స్ట్ చూద్దాం. జింబీ సపోర్ట్స్ డిఫరెంట్ నెట్వర్క్ టోపాలజీస్ లైక్ స్టార్, పేర్ టు పేర్ అంటే మెష్ టోపాలజీ అండ్ క్లస్టర్ ట్రీ టోపాలజీ. సో మనకి ఈ జింబీ అనేది మెయిన్గా 3 టోపాలజీస్ని సపోర్ట్ చేస్తుంది. ఏది స్టార్ టోపాలజీ, పేర్ టు పేర్ టోపాలజీ, దీన్నే మనం మెష్ టోపాలజీ అని కూడా అంటాము. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి క్లస్టర్ ట్రీ టోపాలజీ అంటున్నాం. సో వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను 1 by 1. అండ్ అలాగే జింబీ కెన్ బి స్పెసిఫైడ్ యాజ్ 3 డిఫరెంట్ డివైజెస్. సో మనకి మెయిన్గా జింబీలో 3 డిఫరెంట్ డివైజెస్ అనేవి ఉంటాయి. ఏంటి అంటే జింబీ కోఆర్డినేటర్, జింబీ రౌటర్, దీన్నే మనం ఫుల్ ఫంక్షన్ డివైస్ అని కూడా అంటాము. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి జింబీ ఎండ్ డివైజెస్, దీన్నే మనం రెడ్యూస్డ్ ఫంక్షన్ డివైస్ అని కూడా అంటాం. సో వీటి గురించి కూడా ఈ డివైజెస్ గురించి కూడా నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఏంటి, టోపాలజీస్ యూజ్డ్ ఇన్ జింబీ. సో ఫస్ట్ ఇక్కడ ఏంటి మనకి ఫస్ట్ వన్ వచ్చేసి స్టార్ టోపాలజీ. ఆల్రెడీ మనం స్టార్ టోపాలజీ గురించి ప్రీవియస్ క్లాసెస్లలో డిస్కస్ చేసాం. సో స్టార్ టోపాలజీ అంటే ఏంటి అంటే ఇక్కడ మనకి సెంట్రల్ కోఆర్డినేటర్ ఉంది. సో ఈ సెంట్రల్ కోఆర్డినేటర్ అనేది జింబీ కోఆర్డినేటర్ అనుకోండి. సో ఇక్కడ జింబీ కోఆర్డినేటర్ ఉంది. దీనికి హైయెస్ట్ ఫంక్షనాలిటీస్, హైయెస్ట్ మెమొరీ అనేది ఉంటుంది. ఈ జింబీ కోఆర్డినేటర్ అనేది ఎక్స్టర్నల్ నెట్వర్క్తో కమ్యూనికేట్ అవుతుంది. సో ఇక్కడ ఎండ్ డివైజెస్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా జింబీ ఎండ్ డివైజెస్. సో వీటికి ఏంటి అంటే లిమిటెడ్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి ఈ ఎండ్ డివైజెస్కి. సో ఈ ఎండ్ డివైజెస్ అనేవి ఓన్లీ సెంట్రల్ కోఆర్డినేటర్తో, ఓన్లీ జింబీ కోఆర్డినేటర్తో మాత్రమే కమ్యూనికేట్ అవుతాయి. ఈ సెంట్రల్ కోఆర్డినేటర్, ఈ జింబీ కోఆర్డినేటర్ మాత్రం ఎక్స్టర్నల్ నెట్వర్క్తో కమ్యూనికేట్ అవుతుంది. సో ఇది వచ్చేసి మనకి స్టార్ టోపాలజీ. ఇక్కడ ఎండ్ నోడ్స్కి లిమిటెడ్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి. ఇక్కడ సెంట్రల్ కోఆర్డినేటర్కి, జింబీ కోఆర్డినేటర్కి హైయెస్ట్ ఫంక్షనాలిటీస్ అనేవి ఉంటాయి. హయ్యర్ ఫంక్షనాలిటీస్ అండ్ హైయెస్ట్ మెమరీ అనేది ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి స్టార్ టోపాలజీ. నెక్స్ట్ వన్ వచ్చేసి పేర్ టు పేర్ టోపాలజీ. సో దీన్ని మనం మెష్ టోపాలజీ అని కూడా అంటాం. సో ఇక్కడ సెంట్రల్ కోఆర్డినేటర్ ఉంది కదా, సో ఈ సెంట్రల్ కోఆర్డినేటర్ ఏంటి ఇక్కడ జింబీ కోఆర్డినేటర్. సో ఇది ఎక్స్టర్నల్ నెట్వర్క్తో కమ్యూనికేట్ అవుతుంది. అలాగే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఎండ్ నోడ్స్ ఉన్నాయి కదా, సో ఎండ్ నోడ్స్కి ఇక్కడ సేమ్ లిమిటెడ్ ఫంక్షనాలిటీస్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ ఎండ్ నోడ్స్ అనేవి లైక్ సెంట్రల్ కోఆర్డినేటర్తో కమ్యూనికేట్ అవుతూ ఈచ్ అండ్ ఎవ్రీ IoT డివైస్తో కమ్యూనికేట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది పేర్ టు పేర్ టోపాలజీ అంటే. సో ఇక్కడ ఈచ్ IoT డివైస్ అనేది ఇంకో డివైస్కి కనెక్ట్ అవుతూ సెంట్రల్ కోఆర్డినేటర్కి కనెక్ట్ అవుతుంది. ఇక్కడ సెంట్రల్ కోఆర్డినేటర్ అనేది ఎక్స్టర్నల్ నెట్వర్క్తో కమ్యూనికేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఈ బ్లూ కలర్లో ఉంది ఏంటి అంటే ఇవి జింబీ ఎండ్ నోడ్స్. ఇవి ఏంటి అంటే రౌటర్స్, జింబీ రౌటర్స్. సో ఈ రౌటర్స్ అనేవి ఫుల్ ఫంక్షన్స్ని కలిగి ఉంటాయి. ఈ ఎండ్ నోడ్స్ అనేవి లిమిటెడ్ ఫంక్షనాలిటీస్ని కలిగి ఉంటాయి. సో మనకి రౌటర్స్ అనేవి ఎలా యూజ్ అవుతాయి అని అంటే ఇప్పుడు లార్జ్ రేంజ్ కమ్యూనికేషన్ అవసరం ఉన్నప్పుడు మనము ఈ జింబీ రౌటర్స్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ సెంట్రల్ కోఆర్డినేటర్ అనేది ఫెయిల్ అయిందనుకోండి, ఇది ఒకవేళ ఫెయిల్ అయిందనుకోండి నెట్వర్క్లో, అప్పుడు ఇది ఫెయిల్ అయినప్పటికీ జింబీ రౌటర్ అనేది సెంట్రల్ కోఆర్డినేటర్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు.
మొత్తం నెట్వర్క్ అనేది ఫెయిల్ అవ్వకుండా, ఒకవేళ సెంట్రల్ కోఆర్డినేటర్ ఫెయిల్ అయినా ఈ జింబీ రౌటర్స్ని మనం యూజ్ చేసుకొని లైక్ నెట్వర్క్ని కంటిన్యూ చేయొచ్చు. సో ఇది వచ్చేసి మనకి పేర్ టు పేర్ టోపాలజీ. నెక్స్ట్ వచ్చేసి క్లస్టర్ ట్రీ టోపాలజీ. ఇక్కడ జింబీ కోఆర్డినేటర్ అనేది ఉంది. సో ఇక్కడ ఈ కోఆర్డినేటర్ జింబీ కోఆర్డినేటర్ అనేది ఓన్లీ రౌటర్స్తో మాత్రమే కమ్యూనికేట్ అవుతాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ రెడ్ కలర్లో ఉంది కదా, సో ఇవన్నీ కూడా రౌటర్స్. అండ్ బ్లూ కలర్లో ఉన్నాయన్నీ కూడా నోడ్స్, ఎండ్ నోడ్స్. సో ఈ ఎండ్ నోడ్స్ అనేవి రౌటర్స్తో కమ్యూనికేట్ అవుతాయి. రౌటర్స్ మాత్రం ఓన్లీ సెంట్రల్ కోఆర్డినేటర్ జింబీ కోఆర్డినేటర్తో మాత్రమే కమ్యూనికేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి క్లస్టర్ ట్రీ టోపాలజీ. సో ఇక్కడ జింబీ కోఆర్డినేటర్ అండ్ జింబీ రౌటర్స్కి బ్యాటరీతో ఆపరేట్ అవ్వవు. అవి ఓన్లీ ఎండ్ నోడ్స్ మాత్రమే బ్యాటరీతో ఆపరేట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి క్లస్టర్ ట్రీ టోపాలజీ. స్టార్ టోపాలజీ, పేర్ టు పేర్ టోపాలజీ అండ్ క్లస్టర్ ట్రీ టోపాలజీ. సో దీస్ టోపాలజీస్ కెన్ బి యూస్డ్ ఇన్ జింబీ నెట్వర్క్ అని చెప్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి జింబీ డివైజెస్ గురించి చూద్దాం. సో ఫస్ట్ ఏంటి, జింబీ కోఆర్డినేటర్. జింబీ కోఆర్డినేటర్ అంటే ఏంటి అని అంటే ఆల్రెడీ తెలుసు మనకి, ఇదే సెంట్రల్ కోఆర్డినేటర్ అన్న జింబీ కోఆర్డినేటర్ అన్న ఒకటే. సో మీకు ఈ డయాగ్రామ్ అర్థమైంది కదా. సో ఇప్పుడు మనకి ఈజీగా ఈ పాయింట్స్ అన్నీ కూడా అర్థమవుతాయి. ఫస్ట్ పాయింట్ చూడండి, ఇన్ దిస్ నెట్వర్క్ ఇట్ హ్యాస్ ఎ వన్ కోఆర్డినేటర్ నోడ్ దట్ కెన్ స్టోర్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ జింబీ కోఆర్డినేటర్ అనేది మనకి మెయిన్గా డేటాని ఆర్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఆబ్వియస్లీ ఇక్కడ ఏంటి, హైయెస్ట్ ఫంక్షనాలిటీస్ని కలిగి ఉంటుంది జింబీ కోఆర్డినేటర్ అనేది. నెక్స్ట్ ఏంటి, దిస్ నోడ్స్ కెన్ కంట్రోల్ ఏ కంప్లీట్ నెట్వర్క్ దట్ కెన్ కమ్యూనికేట్ విత్ అండ్ ఎక్స్టర్నల్ నెట్వర్క్. సో ఈ జింబీ కోఆర్డినేటర్ అనేది ఓన్లీ ఎక్స్టర్నల్ నెట్వర్క్తో కమ్యూనికేట్ అవుతుంది. అండ్ ఈ కోఆర్డినేటర్ అనేది కంప్లీట్ నెట్వర్క్లో అంటే ఎండ్ నోడ్స్ యొక్క డేటాని మొత్తం కలెక్ట్ చేసుకుంటుంది. ఆ డేటాని మొత్తం కలెక్ట్ చేసుకుంటుంది కాబట్టి కంప్లీట్ నెట్వర్క్ని కూడా ఇదే హ్యాండిల్ చేస్తుంది అని చెప్పొచ్చు. ఆ తర్వాత ఎండ్ నోడ్స్ నుంచి డేటాని తీసుకొని ఎక్స్టర్నల్ నెట్వర్క్తో కమ్యూనికేట్ అవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ జింబీ కోఆర్డినేటర్స్ అండ్ జింబీ రౌటర్స్ రిక్వైర్ హై పవర్, సో ఇట్ కెన్ నాట్ బి బ్యాటరీ పవర్డ్. సో ఇక్కడ కోఆర్డినేటర్స్కి అండ్ రౌటర్స్కి కూడా హై పవర్ అండ్ హై ఫంక్షనాలిటీ అనేది కావాలి. ఎందుకు అని అంటే మొత్తం ఇన్ఫర్మేషన్ని కూడా హ్యాండిల్ చేస్తున్నాయి కాబట్టి ఇక్కడ మనకి జింబీ కోఆర్డినేటర్కి జింబీ రౌటర్స్కి హై పవర్ అనేది కావాలి. బట్ ఇది బ్యాటరీతో వర్క్ అవ్వదు, అంటే బ్యాటరీతో ఇది ఆపరేట్ అయ్యే అవసరం లేదు కోఆర్డినేటర్ అండ్ రౌటర్ అనేది. సో ఇది మనకి జింబీ కోఆర్డినేటర్ డివైస్ గురించి. నెక్స్ట్ జింబీ డివైస్ వచ్చేసి జింబీ రౌటర్. సో రౌటర్ అంటే ఆల్రెడీ మనందరికీ తెలుసు. సో ఇది రౌటర్ అంటాము. ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, ఇది రౌటర్ అని అంటాము. సో వీటి గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇన్ జింబీ నెట్వర్క్ ఇట్ కెన్ రూట్ ది డేటా విత్ ఇంటర్ కనెక్టెడ్ నోడ్స్ అని చెప్తున్నాం. సో జింబీ నెట్వర్క్లో ఈ రౌటర్ అనేది ఏం చేస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జింబీ రౌటర్ని మనము ఫుల్ ఫంక్షన్ డివైస్ అని కూడా అంటాము. జింబీ రౌటర్ అనేది డేటాని అంటే రౌటింగ్ పర్పస్ మనకి ఇది యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఈచ్ నోడ్స్ అనేవి ఇంటర్ కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో జింబీ కోఆర్డినేటర్ కన్నా దీనికి లెస్ మెమొరీ అనేది కావాలి, మరీ అంత అవసరం లేదు. బట్ ఈ రౌటర్కి కూడా కొంచెం మెమొరీ అనేది ఎక్కువ ఉండాలి. ఇది కూడా జింబీ కోఆర్డినేటర్ లాగా యాక్ట్ చేస్తుంది. అంటే ఒకవేళ జింబీ కోఆర్డినేటర్ అనేది ఫెయిల్ అయినా కూడా మనకి ఇది రౌటర్ అనేది కోఆర్డినేటర్ లాగా దాని యొక్క ఫంక్షనాలిటీస్ని పర్ఫామ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇన్ జింబీ నెట్వర్క్ ఇట్ కెన్ రూట్ ది డేటా విత్ ఇంటర్ కనెక్టెడ్ నోడ్స్. ఇట్ నీడ్స్ లెస్ మెమరీ దెన్ జింబీ కోఆర్డినేటర్. అంటే కోఆర్డినేటర్ కన్నా కొంచెం తక్కువ లెస్ మెమరీ అనేది దీనికి కావాలి. ఇట్ కెన్ ఆల్సో యాక్ట్ యాజ్ ఎ కోఆర్డినేటర్ ఇన్ ది నెట్వర్క్. ఈ జింబీ రౌటర్ అనేది కోఆర్డినేటర్ లాగా కూడా యాక్ట్ అవుతుంది. అంటే కోఆర్డినేటర్ ఎప్పుడైనా ఫెయిల్ అయినప్పుడు మనకి ఈ రౌటరే అన్ని వర్క్స్ని చూసుకుంటుంది అని చెప్తున్నాం. సో దీన్ని మనం ఫుల్ ఫంక్షన్ డివైస్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి జింబీ ఎండ్ డివైజెస్. ఈ జింబీ ఎండ్ డివైజెస్ని మనం రెడ్యూస్డ్ ఫంక్షన్ డివైజెస్ అని కూడా అంటాం. ఇన్ జింబీ నెట్వర్క్ ఇట్ ఈస్ ద లీస్ట్ ఎక్స్పెన్సివ్ నోడ్ విత్ మినిమమ్ మెమొరీ అంటున్నాం. అంటే దీన్ని మనం రెడ్యూస్డ్ ఫంక్షన్ డివైస్ అంటున్నాం. అండ్ ఎండ్ డివైజెస్కి మినిమమ్ మెమొరీ, మినిమమ్ పవర్ అండ్ కావాలి వీటికి. అంటే ఈ ఎండ్ డివైజెస్కి ఎక్కువ
బ్యాటరీ కానీ అదంతా అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఇన్ జింబీ నెట్వర్క్ ఇట్ ఈస్ ద లీస్ట్ ఎక్స్పెన్సివ్ నోడ్ విత్ మినిమం మెమొరీ. అంటే జస్ట్ మినిమం మెమొరీ అండ్ మినిమం పవర్ అనేది కావాలి. ఇట్ హ్యాస్ ఎ మినిమం పవర్ రిక్వైర్మెంట్, సో ఇట్ కెన్ ఆపరేట్స్ విత్ బ్యాటరీ. జింబీ కోఆర్డినేటర్, జింబీ రౌటర్ అనేది బ్యాటరీతో ఆపరేట్ అవ్వదు. బట్ జింబీ ఎండ్ నోడ్స్ మాత్రం, ఎండ్ డివైజెస్ మాత్రం బ్యాటరీతో ఆపరేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇట్ కెన్ ఓన్లీ కమ్యూనికేట్ విత్ కనెక్టెడ్ జింబీ రౌటర్ ఆర్ జింబీ కోఆర్డినేటర్. సో ఈ ఎండ్ డివైజెస్ అనేవి రౌటర్తో ఆర్ కోఆర్డినేటర్తో కమ్యూనికేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇట్ కమ్యూనికేట్స్ పీరియడికల్లీ ఫర్ ఎఫెక్టివ్ బ్యాటరీ యూటిలైజేషన్. అంటే నెట్వర్క్ని పీరియడికల్లీ చెక్ చేస్తూ ఉంటుంది. సో ఈ రకంగా మనకి జింబీ ఎండ్ డివైజెస్ అనేవి ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి జింబీ అడ్వాంటేజెస్. సో జింబీని యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఈజీ టు ఇన్స్టాల్, ఈజీగా ఇన్స్టాల్ చేసి ఇంప్లిమెంట్ చేయొచ్చు. అదే చెప్తున్నాం ఇక్కడ, ఈజీ టు ఇన్స్టాల్ అండ్ ఇంప్లిమెంట్. లో కాస్ట్ అండ్ లో పవర్ అండ్ లాంగ్ బ్యాటరీ లైఫ్ అనేది ఉంటుంది. ఇక్కడ డివైజెస్ అనేవి పీరియడికల్లీ కమ్యూనికేట్ అవుతున్నాయి కాబట్టి ఆబ్వియస్లీ మనకి లో కాస్ట్ అనేది ఉంటుంది, అలాగే లో పవర్. సో లో కాస్ట్ లో పవర్ ఉండడం వల్ల, పవర్ కన్సప్షన్ తక్కువ ఉండడం వల్ల లాంగ్ బ్యాటరీ లైఫ్ అనేది ఉంటుంది. అండ్ ఇట్ సపోర్ట్స్ మెనీ నోడ్స్. లైక్ ఇక్కడ మనం డిఫరెంట్ నోట్స్కి ఇది సపోర్ట్ చేస్తుంది. నియర్లీ అరౌండ్ 6500 నోట్స్కి కూడా ఇది సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ ఎ మోర్ రిలయబుల్ అండ్ సెల్ఫ్ హీలింగ్ అని చెప్తున్నాం. ఇది రిలయబుల్ అని చెప్తున్నాం, అలాగే సెల్ఫ్ హీలింగ్. అంటే ఒకవేళ ఏదైనా డివైస్ ఫెయిల్ అయినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోఆర్డినేటర్ ఫెయిల్ అయినా కూడా దాని వర్క్ని లైక్ రౌటర్ అనేది చూసుకుంటుంది. అంటే మొత్తం నెట్వర్క్ అనేది ఆగిపోకుండా రౌటర్ దాని పనిని చూసుకుంటుంది. సో ఆ రకంగా సెల్ఫ్ హీలింగ్ అని చెప్తున్నాం, అందుకే ఇట్ ఈస్ అ మోర్ రిలయబుల్ అండ్ సెల్ఫ్ హీలింగ్. సో దీస్ ఆర్ ద సమ్ అడ్వాంటేజెస్ ఆఫ్ జింబీ. నెక్స్ట్ వచ్చేసి జింబీ డిసడ్వాంటేజెస్. సో డిసడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. ఇట్ హ్యాస్ ఎ లో డేటా రేట్. అంటే డేటా రేట్ అనేది తక్కువ ఉంటుంది అని చెప్తున్నాం. ఇలా మ్యాక్సిమం 250 kbps. అండ్ అలాగే జింబీ అనేది బ్లూటూత్కి, వైఫైకి అంతగా సెక్యూర్ కాదు. ఇట్ ఈస్ నాట్ యాజ్ సెక్యూర్ యాజ్ వైఫై, బ్లూటూత్. నెక్స్ట్ ఏంటి, ఇట్ రిక్వైర్స్ అడిషనల్ డివైజెస్, జింబీ కోఆర్డినేటర్ అండ్ జింబీ రౌటర్స్ విచ్ ఇంక్రీజెస్ ది కాస్ట్. అంటే మనం ఇక్కడ నెట్వర్క్లో జింబీ కోఆర్డినేటర్, రౌటర్స్ ఇవన్నీ యూజ్ చేస్తున్నాం కదా, అడిషనల్ డివైజెస్ని. సో వీటిని యూజ్ చేయడం వల్ల కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు, పెరగవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటి, ఇట్ ల్యాక్స్ ది ఇంటర్నెట్ ప్రోటోకాల్ సపోర్ట్. సో మల్టిపుల్ ప్రోటోకాల్స్ని ఈ జింబీ అనేది యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇవి వచ్చేసి మనకి డిసడ్వాంటేజెస్ ఆఫ్ జింబీ. సో ఇక్కడ మనం ఏమేమి డిస్కస్ చేసాము, బేసిక్స్ ఆఫ్ జింబీ, ప్రోటోకాల్ స్టాక్, టోపాలజీస్ యూజ్డ్ ఇన్ జింబీ అండ్ జింబీ డివైజెస్, అడ్వాంటేజెస్ అండ్ అలాగే డిసడ్వాంటేజెస్. సో ఇక్కడ చూడండి, బేసిక్స్ ఏమేమి డిస్కస్ చేసాము. జింబీ అనేది జింబీ అలయన్స్ డెవలప్ చేయడం అనేది జరిగింది. ఇది మెయిన్గా ఫిజికల్ లేయర్ అండ్ డేటా లింక్ లేయర్లో IEEE 802.15.4 ప్రోటోకాల్ని యూజ్ చేసుకుంటుంది. అండ్ లోవెస్ట్ కాస్ట్, లో పవర్ కన్సప్షన్ అనేది ఉంటుంది. సో దీస్ ఆర్ ద మెయిన్ పాయింట్స్ ఆఫ్ జింబీ. అలాగే ఇది అరౌండ్ లైక్ షార్ట్ రేంజ్ కమ్యూనికేషన్ అనేది ఉంటుంది, అరౌండ్ 10 meters to 20 meters. అండ్ ఒకవేళ రేంజ్ అనేది ఎక్స్టెండ్ చేయాలి అనుకుంటే మెష్ నెట్వర్కింగ్ని యూజ్ చేసి అప్ టు 500 meters వరకు మనము ఎక్స్టెండ్ చేయొచ్చు. అండ్ ఇది 2.4 GHz ఫ్రీక్వెన్సీ వద్ద వర్క్ అవుతుంది. అండ్ ప్రోటోకాల్ స్టాక్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఫిజికల్ లేయర్, డేటా లింక్ లేయర్లో IEEE అనేది ఉంటుంది. అండ్ అప్లికేషన్ లేయర్లో, నెట్వర్క్ లేయర్లో జింబీ ఉంటుంది. ఈ జింబీ అనేది సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడానికి అండ్ అలాగే డేటా ఎన్క్రిప్ట్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జింబీ సపోర్ట్స్ డిఫరెంట్ టోపాలజీస్, స్టార్ టోపాలజీ, పేర్ టు పేర్ టోపాలజీ, క్లస్టర్ ట్రీ టోపాలజీకి సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకి దీంట్లో 3 డిఫరెంట్ డివైజెస్ అనేవి ఉంటాయి, జింబీ కోఆర్డినేటర్, జింబీ రౌటర్, జింబీ ఎండ్ డివైజెస్. కోఆర్డినేటర్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేసాం. చూడండి, ఇది స్టార్ టోపాలజీ, ఇది పేర్ టు పేర్ టోపాలజీ, ఇది క్లస్టర్ ట్రీ టోపాలజీ. అండ్ కోఆర్డినేటర్ అంటే ఏంటి అని అంటే, ఈ కోఆర్డినేటర్ అనేది హైయెస్ట్ మెమొరీ అనేది దీనికి కావాలి అండ్ హైయెస్ట్ పవర్ ఉండాలి. సో ఇది ఎండ్ నోడ్స్ నుండి డేటాని తీసుకుంటుంది, సెంట్రల్ కోఆర్డినేటర్ అనేది. అండ్ దీనికి ఫుల్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి. అండ్ ఇది ఎక్స్టర్నల్ నెట్వర్క్తో కమ్యూనికేట్ అవుతుంది. అలాగే రౌటర్ ఏం చేస్తుంది, జింబీ రౌటర్ అనేది ఇది ఈచ్ అండ్ ఎవ్రీ IoT డివైజెస్కి, ఎండ్ నోడ్స్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. అండ్ ఈ రౌటర్ అనేది
మనకి మెయిన్గా ఫుల్ ఫంక్షనాలిటీస్ని కలిగి ఉంటుంది. ఇది సెంట్రల్ కోఆర్డినేటర్తో కమ్యూనికేట్ అవుతుంది. ఒకవేళ సెంట్రల్ కోఆర్డినేటర్ ఫెయిల్ అయినా కూడా దీని పని మొత్తం కూడా ఈ జింబీ రౌటర్ అనేది చూసుకుంటుంది. ఓకేనా. నెక్స్ట్ క్లస్టర్ ట్రీ టోపోలజీ. సో నెక్స్ట్ ఏముంది మనకి ఎండ్ డివైజెస్. సో ఎండ్ డివైజెస్ ఏం చేస్తాయి, లిమిటెడ్ ఫంక్షనాలిటీస్ని కలిగి ఉంటాయి అండ్ ఇవి బ్యాటరీతో ఆపరేట్ అవుతాయి ఎండ్ డివైజెస్ అనేవి. ఓకేనా. అండ్ అలాగే లిమిటెడ్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి. సో ఇవి మనకి డివైజెస్ గురించి, జింబీ డివైజెస్, జింబీ కోఆర్డినేటర్, రౌటర్ అండ్ ఎండ్ డివైజెస్. అలాగే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అనేవి డిస్కస్ చేసాం. సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో ఇంకో కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.